ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్త 5వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 11 వరకు. పునీత లూకా గారు రాసిన శుభవార్త 5వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి. యేసు ఒక పర్యాయము గన్నెసరెత్తు సరస్సు తీరమున నిలుచుని ఉండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయన యొద్దకు నెట్టుకొనుచూ వచ్చిరి. ఆయన అచ్చట 2 పడవలను చూచాను. జాలరులు వాని నుండి దిగి తమ వలలను శుభ్రపరుచుకునిచుండిరి. అందులో ఒకటి సీమోను పడవ. యేసు ఆ పడవను ఎక్కి దానిని ఒడ్డు నుండి లోనికి కొద్దిగా తోయుమని అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించాను. ఉపదేశించుట ముగించిన పిదప యేసు సీమోనుతో, మీరు పడవను ఇంకను లోతునకు తీసుకుని వెళ్ళి చేపలకై మీ వలన వేయుడు అనెను. అందుకు సీమోను, మేము రాత్రంతయు శ్రమించితిమి, కానీ ఫలితము లేదు. అయినను మీ మాట మీద వలలను వేసెదము అని ప్రత్యుత్తరమిచ్చాను. వల వేయగానే వల చినుగునన్ని చేపలు పడెను. అంతటి జాలరులు 2వ పడవలోనున్న తమ తోటి వారికి వచ్చి సహాయము చేయడని ప్రాధేయపడగా వారు వచ్చి 2 పడవలను చేపలతో నింపగానే పడవలు మునిగినట్లుండెను. సీమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి, ప్రభూ, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొండు అని పలికెను. ఇన్ని చేపలు పడుట చూచి సీమోను అతని తోడివారు ఆశ్చర్యపడిరి. సీమోనుతో ఉన్న జబదాయి కుమారులు యాకోబు యోహానులను అట్లే ఆశ్చర్యపడిరి. యేసు అప్పుడు సీమోనుతో, భయపడవలదు, ఇక నుండి నీవు మనుషులను పట్టువాడివై ఉందువు అనెను. ఆ జాలరులు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధనల ద్వారా పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరులారా, ప్రతి మనిషికి బలహీనతలు ఉంటాయి, రుగ్మతలు ఉంటాయి. కానీ మన బలహీనతల్లో ప్రభువుని ఎన్కౌంటర్ అయినప్పుడు, ప్రభువుని కలుసుకున్నప్పుడు, దర్శించినప్పుడు బలహీనమైన బలవంతులుగా మార్చేస్తాడు. ఇదే నేటి పట్టణాల యొక్క సారాంశము. మొదటి పట్టణంలో మనం చూస్తున్నాము, యెషయా ప్రవక్త గురించి వింటున్నాం. యెషయా ప్రవక్త అయోగ్యుడైనటువంటి సేవకుడు. ఆయనను ఒక దైవ ప్రవక్తగా, దేవుని వాక్యాన్ని బోధించే ప్రవక్తగా ప్రభు పిలుచుకున్నాడు. ఇంగ్లీష్లో ఫ్రమ్ అన్వర్దినెస్ టు ద డివైన్ కాలింగ్, ఫ్రమ్ అన్వర్దినెస్ టు డివైన్ కాలింగ్. ఇక 2వ పట్టణంలో పౌలు గారి గురించి వింటున్నాం. పౌలు గారిలో గిల్టీ కాన్షియన్స్ ఉంది. కారణం ఏంటో మనం ధ్యానించే వాక్కులో తెలుసుకుంటాం. పౌలు గారిలో ఉన్నటువంటి గిల్టీ కాన్షియన్స్, ఆయన బాధపడుతున్నాడు. అలాంటి గిల్టీ కాన్షియన్స్ నుంచి బయటకు వచ్చి ప్రభు శక్తిని గుర్తించగలిగాడు. ఫ్రమ్ గిల్ట్ టు గ్రేస్, ఫ్రమ్ గిల్టీ టు గ్రేస్, పౌలు గారిలో ఉన్నటువంటి ఆ తత్వం. ఇక సువిశేష పట్టణములో పేతురు గారి గురించి వింటున్నాం. పేతురు గారు అనిశ్చత అంటారు, అనగా మనము హెజిటేషన్, ఇంగ్లీష్లో హెజిటేషన్ అంటారు. ప్రతి దానికి ఏదో ఒక కలత, ఒక చింత పడుతూ ఉంటాడు పేతురు గారు. అలాంటి వ్యక్తిని ప్రభు తన శిష్యునిగా ఎన్నుకున్నాడు. ఫ్రమ్ డౌట్ టు డిసైపుల్స్, ఇది పేతురు గారిలో చూస్తున్నాం. వీటిని మన దృష్టిలో ఉంచుకొని రోజున నేటి 3 పట్టణాల యొక్క ఉద్దేశాన్ని మన దృష్టిలో ఉంచుకొని ఒక 5 అంశాలను మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. నేటి మొట్టమొదటి ధ్యానాంశము ప్రభునందు ప్రియ సహోదరులారా, లూకా శుభవార్త 5వ అధ్యాయము 1వ వచనము రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథములో, జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు నెట్టుకొనుచూ వచ్చిరి. జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు
నెట్టుకొనుచు వచ్చిరి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుని వాక్యాన్ని వినడానికి జనాలట నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారట. అంటే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలి అంటే, భాషలో చెప్పాలి అంటే, తొందరగా వస్తున్నారంట వాక్యాన్ని వినడానికి, చాలా తొందరగా వస్తున్నారట. ప్రభునందు ప్రియ సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. దివ్య పూజాబలిలోని వాక్య భాగానికి మనం ఎంతవరకు అందుకోగలుగుతున్నాం? మరలా చెప్తున్నాను, ఏమనుకోకండి. దివ్య పూజాబలి ప్రారంభించినప్పుడు ఒక 100 మంది 50 మంది, దివ్య పూజాబలి సగమైనప్పటికీ వాక్య పఠనాలు అయ్యేసరికి అందులో ఒక కొంతమంది జనం పెరుగుతారు. దివ్య పూజాబలి మధ్యకు వచ్చేసరికి జనం ఇంకా కొంచెం మంది పెరుగుతారు. ప్రభునందు ప్రియ బిడ్డలారా, మరొకసారి గుర్తు చేస్తున్నాను, నెట్టుకొనుచూ వచ్చిరి. వాక్యాన్ని వినడానికి జనులు నెట్టుకొనుచూ వచ్చిరి. రోజుల్లో మనకి ఆత్మీయ విషయాల కన్నా బాహ్య విషయాలకి ఎక్కువగా నెట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఉదాహరణకు రేషన్ ఇస్తున్నారనుకోండి, ఉదయం 5:30 గంటలకి లైన్ కడతావు, క్యూ కడతావు, అవునా కాదా? ఎందుకంటే ఆ రేషన్ ఎక్కడ మిగిలిపోతుందను. లేదా అందరూ కూడా 1వ తారీఖున ఉదయమే కాయలు కాసినట్టు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు? ఆహా అన్నమ్మా, ఏంటిది పెన్షన్ వస్తుందని. దాన్ని తీసుకోవడానికి ఉదయమే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మనం వేకప్గా ఉంటాం. ఉదాహరణకు ఒక ఏదైనా ప్రయాణం కట్టుకున్నామనుకోండి, పలానా సమయానికి ట్రైన్ అంటే, ఆ సమయం మనకి ట్రైన్ వెళ్తుందంటే నువ్వు త్వరగా రెడీ అవి ముందుగానే ఒక 5 నిమిషాలు లేదా ఒక 3 నిమిషాల ముందే, ట్రైన్ కదలక ముందే అక్కడ ఉంటావా? ట్రైన్ అయిపోయిన తర్వాత పర్లేదులే, ఇంకా చాలా ట్రైన్స్ ఉన్నాయి వెనకాల, రైళ్ళు ఉన్నాయి, ఎక్కుదాములే అనుకుని ఉండిపోతావా? నువ్వు సరైన సమయానికి ట్రైన్ కదులుతున్నప్పుడు ఆ ట్రైన్ అందుకోవాలని ప్రయాసపడతావు. ట్రైన్ వెళుతుంటుంటే అది ఆ రన్నింగ్లో ఉన్నా కూడా నీ లగేజ్ని అందులోకి విసిరి మరీ ట్రైన్లోకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తావు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, చూడండి, రేషన్ తీసుకోవడానికి తొందరపాటు, నెట్టుకుంటూ వెళ్తాం, చాలా తొందరగా ఉంటాం. పెన్షన్లు తీసుకోవడానికి తొందరపాటు ఉంటుంది, ప్రయాణాలు చేయడానికి తొందరపాటు ఉంటుంది, ఏదైనా ఫంక్షన్లకి వెళ్ళడానికి తొందరపాటు ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక విషయాలకు వచ్చేసరికి ఈ తొందరపాటు మనలో మిస్ అవుతుంది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, ఆధ్యాత్మిక వాక్యానికి ఎంతమంది వరివరిడిగా త్వరగా ఈ వాక్యాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఇది ప్రభు అడిగే ప్రశ్న. ఇంకా లేటే మనం. నీవు వాక్య భాగానికి అందుకోవలసినప్పుడు నీవు ఎంతవరకు సరైనటువంటి సమయానికి అందుకుంటూ వెళ్తున్నావు? వాక్యపరంగా మనం ఆలోచన చేస్తే ఎంతవరకు నెట్టుకొనుచూ వచ్చిరి? ఎంతమంది మనము ఈ క్రీస్తు వాక్యాన్ని స్వీకరించడానికి నెట్టుకుంటూ వస్తున్నాం? ఆత్మ పరిశీలన చేసుకుందాం. రెండవదిగా, జనులు చాలా షూర్ వారు ఎందుకు వెళ్తున్నారనేటువంటిది చాలా స్పష్టంగా రాయబడి ఉంది. వాక్యాన్ని వినడానికి వెళ్తున్నట్లుగా రాయబడి ఉంది. అంటే వారు ఎక్కడికి వెళ్తున్నారు, దేనికోసం వెళ్తున్నారు అనేటువంటిది వారికి పక్కా ఆలోచన ఉంది. రోజున చాలామంది ఈ దేవాలయానికి వస్తున్నారు వాక్యాన్ని వినడానికే అని అనుకుందాం. కానీ ఎంతమంది వాక్యాన్నే వింటున్నారు? ఎంతమంది దివ్య పూజాబలనే చూస్తున్నారు? మనము వాక్యము తప్ప మిగతావన్నీ చేస్తాం, వాక్యానికి తప్ప మిగతావన్నింటికి ప్రాధాన్యతనిస్తాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఏ బయట తిరుగుతాం, ఏ బయట కూర్చుంటాం, వాక్యం అయిపోయిన తర్వాత లోపలికి వస్తాం. ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, వాట్ కైండ్ ఆఫ్ రెవరెన్స్ దట్ వి షో టువర్డ్స్ గాడ్. దేవుని పట్ల మనము ఎంత, వాక్యము పట్ల ఎంత గౌరవాన్ని చూపిస్తున్నామో క్రైస్తవులుగా మనం ప్రశ్నించుకోవాలి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, కొంతమంది చిన్న బిడ్డలతో ఆడతారు, కొంతమంది దిక్కులు చూస్తారు, కొంతమంది చెప్పే ప్రసంగాలలో తప్పులు వెతుకుతారు, కొంతమంది నగలు చూసుకుంటారు, కొంతమంది మొఖాలు చూసుకుంటారు. ప్రభునందు ప్రియ సహోదరులారా, జనులు వాక్యమును వినుటకై ఎక్కడికి వెళుతున్నారో వారికి తెలుసు. రోజున నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు ఈ దేవాలయానికి ఎందుకు వస్తున్నారు అన్న సంగతి మీకు తెలిస్తే యు ఆర్ బ్లెస్సెడ్. నీవు ఆశీర్వదింపబడినటువంటి దానివే, ఆశీర్వదింపబడిన వాడువు.
మనము దేనికోసం వస్తున్నాము అన్నటువంటి సంగతినే మర్చిపోయి మనం మిగతా వాటికి ప్రాధాన్యతనిస్తూ ఉంటాం. ఎలాంటి దృక్పథముతో ఈ సన్నిధానంలో ఉంటున్నాం? ఆత్మదాహాన్ని తీర్చుకోవాలి. ఇక రెండవదిగా లూకా శుభవార్త 5వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. అందులో ఒకటి సీమోను పడవ. యేసు ఆ పడవను ఎక్కి దానిని ఒడ్డు నుండి లోనికి కొంచెము త్రోయమని అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించాను. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకుంటే ఒక్క మాటలో చెప్తాను. పేతురు పడవను కోరిన యేసుక్రీస్తు. 2 పడవలు ఉన్నాయి, అందులో ఒకటి సీమోను గారిది. ఆ 2 పడవల్లో యేసుక్రీస్తుకి ఒక పడవ అవసరం వచ్చింది. ఎందుకు? వాక్యాన్ని బోధించడానికి. అదేంటండి, యేసుక్రీస్తు శక్తివంతుడే కదా, ఎందుకు పడవను కోరుకున్నారు అంటే, ఆయన అక్కడ ఉన్నటువంటి పడవలను ఉపయోగించుకొని వారిని రక్షించడానికి, రక్షించే మార్గ అంశాలను, సువార్తను బోధించారు యేసుక్రీస్తు. క్రీస్తు నేర్చుకుంటున్నామంటే 2 పడవల్లో యేసుక్రీస్తుకి ఒక పడవతో పని వచ్చింది, ఒక పడవను కోరుకున్నారు. ఈ విధముగానే యేసుక్రీస్తు 2 పడవల్లో ఒక పడవను కోరుకున్నట్లుగానే ఈ రోజున నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించడం కొరకు పడవనేటువంటి తల్లిదండ్రులను కోరుకునుచున్నారు. ఇంకా లోతుగా ధ్యానం చేస్తే పేతురు పడవను కోరుకున్నట్లుగా నీ సహాయం అనే పడవను కోరుకుంటున్నారు, నీ సహకారం అనే పడవను కోరుకుంటున్నారు, నీ ఆత్మ అనేటువంటి పడవను కోరుకుంటున్నారు, నీ శరీరం అనేటువంటి పడవను కోరుకుంటున్నారు, నీ తోడ్పాటు అనేటువంటి పడవను కోరుకుంటున్నారు, నీ అంగీకారం అనేటువంటి పడవను కోరుకుంటున్నారు. 2 పడవల్లో ఒకటి. అందుకే ఒక చక్కని పునీతులు రాసినటువంటి మాట ఏంటి? దేవుడు నీ ప్రమేయం లేకుండా నిన్ను సృష్టించిన దేవుడు నీ సహకారం లేకుండా నిన్ను రక్షించలేడు. ఇలా చేసుకుందాం. దేవుడు నాడు పేతురు గారి యొక్క పడవను ఉపయోగించి దేవుని వాక్యాన్ని బోధించినట్లుగా రోజున చాలామంది తల్లిదండ్రులను పడవలుగా చేసుకుని ప్రభువారిని రక్షించ తలస్తున్నారు. చాలామంది గురువులను పడవలుగా చేసుకుని సంఘాన్ని రక్షించడం కొరకు, లేదా ఆ గురువుకు సంఘానికి అప్పచెప్పబడినటువంటి బాధ్యతలను, ఆ ప్రజలను రక్షించడం కొరకు ఇదిగో ఈ పడవలను కోరుకొనుచున్నారు. ఒక పడవగా నీవు తయారవ్వగలవా? క్రీస్తు కోరుకునే ఒక పడవగా నీవు తయారవ్వగలవా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. క్రీస్తునాథుని యందు ప్రియబిడ్డలారా, ఇక 3వ పాఠము లూకా గారు రాసిన శుభవార్త 5వ అధ్యాయము 4వ వచనము. నీ పడవను ఇంకను లోతునకు తీసుకుని పోయి మీ వలను వేయుడు. 3వ ఆధ్యాత్మిక పాఠం. పేతురు గారి యొక్క పడవను తీసుకొని ఇంకను లోతునకు పోయి అక్కడ వలలు వేయమంటున్నారు. అంటే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో కాస్త ప్రయత్నం చేయి, ఎప్పుడు కూడా డిసప్పాయింట్తో ఉండకు, లేదా ఎప్పుడు కూడా ఆందోళనలతో ఉండకూడదు. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫాలింగ్ డౌన్, ఫెయిల్యూర్ ఈజ్ స్టేయింగ్ డౌన్. ఇట్ సీమ్స్ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫాలింగ్ డౌన్. విఫలము అనేటువంటిది, అపజయం అనేటువంటిది ఏంటి అంటే, లేదా విఫలం అవ్వడము, ఓడిపోవడం అంటే ఏంటి అంటే ఏదో క్రింద పడిపోవడం కాదు. విఫలము, ఓడిపోవడం అంటే క్రింద పడిపోయి అలా ఉండిపోవడము, క్రింద పడిపోయి అలా ఉండిపోవడము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎవరైనా విఫలము చెందవలసిందే. అందరూ కూడా నా జీవితాలలో అనేక సార్లు విఫలము చెందినటువంటి వాళ్ళమే. ఈ రోజున పేతురు గారి యొక్క జీవితాన్ని పరిశీలన చేస్తే, పేతురు గారు వెరీ టాలెంటెడ్ పర్సన్. ఆయన వృత్తి వేటాడము, చేపలు పట్టడము. రాత్రంతా శ్రమపడ్డారు. ఎంత శ్రమ పడినా కూడా వారికి చేపలు దొరకలేదు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రాత్రంతా కూడా చేపలు పట్టారు. ఈ డిసప్పాయింట్ అయిపోయాడు పేతురు గారు. ఇక ఖజానా అంతా సర్దేసుకో, దుకాణం మొత్తం సర్దేసుకొని ఎవరి నెట్టలు వాళ్ళు, ఎవరి వలలను వాళ్ళు సర్దేసుకుంటున్నటువంటి సమయంలో ఉదయమే యేసుక్రీస్తు వాళ్ళ కంటబడ్డారు. ప్రభునందు ప్రియ సహోదరులారా,
యేసుక్రీస్తు వారు కంటబడ్డారు, డిసప్పాయింట్లో ఉన్నారు. వాళ్ళు వారి వృత్తే వెరీ టాలెంటెడ్ పర్సన్. వాళ్ళు చేపలు పట్టడంలో వారికి ఉన్నటువంటి ఆ విద్య ఇంకెవరికి ఉండదు. అందుకే వారిని జాలరులు అన్నారు. అలాంటిది రాత్రంతా కూడా చేపలు పట్టారు, కానీ విజయాన్ని సాధించలేదు. దే ఫెయిల్డ్ ఇన్ క్యాచింగ్ ఫిష్. చేపలు పట్టడంలో విఫలము చెందారు. క్రీస్తునాథునందు ప్రియ సహోదరులారా, మనము కూడా చాలాసార్లు డిసప్పాయింట్లో ఉంటాం, కృంగిపోతాం, కృషించిపోతాం, పడిపోతాం, లేవనెత్తాం, విఫలాలు చెందుతాం. కానీ దేవుడు అంటే ఏమంటున్నారో తెలుసా? వదలొద్దు, ప్రయత్నించు. వాళ్ళు సర్దేసుకొని, వాళ్ళన్నీ కూడా సర్దేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఉదయకాల సమయంలో ప్రభు వారికి కనిపించి ఏమన్నారు తెలుసా? అరే మీరు నెట్లు సర్దుకొని వెళ్ళిపోతున్నారా? ఎందుకు వెళ్ళిపోవడం? ఒక కాస్త లోతుగా మీ పడవలు లోతుగా తీసుకుని వెళ్ళి నెట్లు వేయండి అన్నాడు ప్రభు. అంటే జస్ట్ ట్రై చేయండి. మనం చాలాసార్లు ఏం చేస్తాం తెలుసా? మన ఆధ్యాత్మిక జీవితంలో కానీ కోరుకుంది రాలేకపోతే, ఫలించలేకపోతే, ఉద్యోగ జీవితంలో ఉద్యోగ కోసం ప్రయత్నాలు చేసి 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 అలసిపోయి డిసప్పాయింట్ అయిపోయి, లేదా వివాహ జీవితంలో తగినటువంటి భాగస్వామి గురించి వెతికి వెతికి టయర్డ్ అయిపోయి వదిలే అనుకుంటాము తెలుసా? గివప్, వాడిని వదిలేయాలని అనుకుంటాం చాలాసార్లు. ప్రభు అంటున్నారు, వై గివింగ్ అప్? ఎందుకు విడిచిపెట్టాలి? ట్రై, కాస్త చిన్న ప్రయత్నాన్ని అందించు అన్నారు ప్రభు. తీసుకుంటూ మనము బహుశా అన్నిటిలో విఫలం చెందే ప్రజలమై ఉండవచ్చుగాక, లేదా ప్రతి విషయంలో విఫలము చెందుతున్నాం, బాధలు కష్టాలు పడుతున్నామేమో, డిసప్పాయింట్స్ అవుతున్నామేమో, లేదా కృంగి కృషించిపోతున్నామేమో. ప్రభు అంటున్నారు, ట్రై అంటిల్ యు డై. చనిపోయినంత వరకు కూడా నువ్వు ప్రయత్నం చేయి. ఇది ఒక సామెత. ప్రభునందు ప్రియ సహోదరులారా, ప్రయత్నం పెంచుకుందాం. ప్రతి రంగంలో, ఆధ్యాత్మిక రంగంలోనైనా ఇంతవరకు నీ స్పిరిచువాలిటీ లేదా నీ ఆధ్యాత్మికత ఒక 50% ఉందనుకోండి, కాస్త నీ ఆధ్యాత్మికత ఇంకా ఒక 60% పెంచాలనుకుంటున్న ఆధ్యాత్మికత ట్రై, చిన్న ప్రయత్నమయ్యి. ఉద్యోగం కోసం ఎదుగుతున్నావా? ప్రయత్నం చేసి అలసిపోయేవామో, చిన్న ప్రయత్నం చేయి, వదిలేవద్దు. లేదా వివాహ జీవితంలో ఏదైనా సమస్యలు వచ్చి అలసిపోయి చెప్పి అలసిపోయేవామో, లేదా కొన్ని కారణాలను బట్టి, పరిస్థితులను బట్టి, అనుకూల పరిస్థితులను బట్టి, ప్రతికూల పరిస్థితులను బట్టి నువ్వు ఆ కుటుంబాన్ని వదిలేయాలనుకుంటున్నామో, లేదా నీ భార్యను వదిలేయాలనుకుంటున్నామో, ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఒక చిన్న ప్రయత్నము చేయి, అర్థం చేసుకోవడానికి జీవితాలు బాగుపడతాయి. ఇక 4వ ఆధ్యాత్మిక పాఠం ప్రభునందు ప్రియ సహోదరులారా, లూకా గారు రాసిన శుభవార్త 5వ అధ్యాయం 5వ వచనము. ఫలితము లేదు, అయినను మీ మాట మీద వల వేసెదము. 4వ ఆధ్యాత్మిక పాఠం ప్రభు. ఇక్కడ మనం కాస్త లోతుగా ధ్యానం చేయాలి ఈ 4-5 అంశాలను. ఇక్కడ చూడండి, అయినను మీ మాట మీద వల వేసెదము. పేతురు వర్సెస్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు. పేతురు గారు ఒపీనియన్ ఒకటి, యేసుక్రీస్తు ఒపీనియన్ ఒకటి. పేతురు గారు మాట ఒకటి, యేసుక్రీస్తు మాట ఒకటి. పేతురు గారు ఆర్గ్యుమెంట్ ఒకటి, ఇక్కడ యేసుక్రీస్తు ఆర్గ్యుమెంట్ కూడా ఒకటే. పేతురు గారు ఆలోచన వేరొకటి, యేసుక్రీస్తు ఆలోచన ఇంకొకటి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, పేతురులో ఉన్న గొప్పతనం ఏంటంటే చేపలు పట్టడంలో ఆరితేరినటువంటి వాడు కదా. ఓకే, యేసుక్రీస్తు ఒక వడ్రంగి, చెక్కలతో ఆ యొక్క టేబుల్స్, కుర్చీలు ఇవి చేసుకునేటువంటి వాడు యేసుక్రీస్తు. ఇక్కడ వారిద్దరి మధ్యన పోలికలు పొరచట్లేదు, కానీ ఇక్కడ గమ్మత్తైన విషయం చూడండి ప్రభునందు ప్రియ సహోదరులారా. అట్లాంటి ఈ పేతురు గారి దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ఏమంటున్నారో తెలుసా? బాబు, కాస్త లోతుగా పడవలు తీసుకుని లోతుగా వెళ్ళి అంటే, పేతురు ఆయన థియరీలో ఆయన వెరీ కరెక్ట్. పేతురు గారి ఆలోచనలు చాలా కరెక్ట్. ఎందుకు మీకు తెలియచేస్తాను క్రీస్తునాథునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఇక్కడ పేతురు గారి మధ్యన యేసుక్రీస్తు మధ్యన ఎలా ఉందంటే, ఉదాహరణకు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఏమంటారో తెలుసా? ఆ డాక్టర్ గారండి, నాకు ట్యాబ్లెట్స్ వద్దండి, ఇంజెక్షన్ వేసేయండి అంటాం. అప్పుడు ఆ డాక్టర్ గారు నీ వైపు ఇలా చూసి కోపంగా ఎలా చూస్తారు. ఎందుకు? కారణం ఏంటి?
ఎంట్రీడు నా దగ్గరకు వచ్చాడు, నేను ఇంజెక్షన్ వేయాలా ట్యాబ్లెట్లు వేయాలో కూడా ఈడే చెప్పేస్తున్నాడు, మరి ఇక నా వృత్తి ఎందుకు అంటారు కదా. ఆ డాక్టర్లు ఎవరైనా ఉంటే బాధపడతారేమో. ప్రభునందు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం, వెళ్ళి డాక్టర్ గారండి ఆపరేషన్ పడితే ఆపరేషన్ చేసియండి అని అంటాం. లోపల ఏమనుకుంటాడో తెలుసా డాక్టర్ గారు, వైద్యుడు, ఎంట్రీడు డాక్టర్ నేనా వాడా, ఆపరేషన్ చెయ్యాలో చెయ్యకూడదో, పేగులు కోసేయాలో కుట్టేయాలో అది నేను కదా డిసైడ్ చేయవలసింది డాక్టర్గా. ఈయనే ఆపరేషన్ చేసేయమంటున్నాడు, ఈయనే పేగులు బయటికి తీసేయమంటున్నాడు. లోపల ఫీలింగ్ అదే కదా, లోపల భావం అదే కదా. ఇక్కడ సేమ్ యాస్టీజ్. ఇక్కడ కార్పెంటర్ వడ్రంగైనటువంటి యేసుక్రీస్తు చేపలు పట్టేటువంటి పేతురు గారి దగ్గరికి వచ్చి, ఇదిగో కాస్త పడవలను లోతుగా వేయంటే ఏంటో నువ్వు చెప్పేది. వృత్తుల పరమగా చూసుకుంటే, అరే నేనేమో గజయితగాన్ని, చేపలు పట్టడంలో బాగా ఆరితేలినటువంటి వారిని జాలరును, నువ్వేంటి నాకు వచ్చి చెప్పేది అని అనుకోలే పేతురు. పాపం మంచివాడు కాబట్టి ఏమన్నాడో తెలుసా, సరే నీ మాట మీద వలలు వేస్తున్నాను, నా థియరీలో నేను కరెక్ట్, పేతురు గారి థియరీలో ఆయన కరెక్ట్. ఎందుకు? చేపలు ఎప్పుడు పడతారు? చేపలు ఎప్పుడు పడతారు? రాత్రిపూట్ల పడతారు. ఎందుకు రాత్రిపూట్ల చేపలు పడతారు? ఎందుకంటే నైటు రాత్రిపూట్ల ప్రశాంతకరమైనటువంటి వాతావరణం, ఆ చీకట్లలో చేపలు పైకి వస్తాయి. దేనికంటే ఆక్సిజన్ పీల్చుకోవడానికి. ఈ ఆక్సిజన్ పీల్చుకోవడానికి చేపలు వచ్చినప్పుడు వలలు వేస్తే పైకి వచ్చే చేపలు వలలో చిక్కుతాయి. రాత్రిపూటలు పెడతారు. కానీ ఇక్కడ గమ్మత్తైనటువంటి విషయం ఏమిటి అంటే, పేతురు అప్పటికే రాత్రంతా శ్రమపడినా చేపలు పడకపోయినా డిసప్పాయింట్లో ఉంటే, యేసుక్రీస్తు మాత్రం వచ్చి ఏమంటున్నాడు తెలుసా? ఉదయం వచ్చాడు యేసుక్రీస్తు. ఉదయం వచ్చి ఉదయం పూటలో వలలు వేయమంటున్నారు. ఉదయం పూటలో చేపలు ఉంటాయా? ఉండవు. ఎందుకు ఉండవు? ఉదయం పూట్ల సాధారణంగా చేపలు పట్టరు. కారణం ఏమిటంటే, వెలుతురులకు, శబ్ద కాలుష్యాలకు, మనుష్య శబ్దాలకు చేపలు నీటి అట్టడుకి వెళ్ళిపోయి అక్కడ ఉంటాయి. కాబట్టి ఉదయం పూటలు ఎవరో చేపలు పట్టరు. కానీ ఇక్కడ చూడండి, ఈయన థియరీ కరెక్టే, పేతురు గారు రాత్రిపూట్ల పట్టడం అనేటువంటిది కరెక్టే అని ప్రకారముగా. అయినప్పటికీ యేసుక్రీస్తు ఉదయమే వచ్చి ఉదయం పూట్ల చేపలు పట్టమంటున్నారు. అదేంటి? యేసుక్రీస్తు థియరీ తప్పు. కానీ అయినప్పటికీ ఏమంటున్నాడు తెలుసా పేతురు గారు? అయినప్పటికీ నీ మాట మీద వలలు వేస్తాం. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఏమి నేర్చుకుంటున్నామంటే, కొన్నిసార్లు మన సొంత ఆలోచనలు కరెక్టే, మన సొంత థియరీలు కరెక్టే, మన సొంత ఆలోచనలు కరెక్టే, మన సొంత జీవిత విధానం కరెక్టే, నువ్వు గుడికి రాకపోయినా నీతివంతకరమైనటువంటి జీవితం జీవించడం కరెక్టే. కానీ కొన్నిసార్లు ఇవన్నీ కూడా కరెక్ట్ అయినా కూడా, ఇవన్నీ కూడా కరెక్ట్ అయినా కూడా ఇవన్నింటినీ పక్కన పెట్టి యేసుక్రీస్తు మాట మీద మనం ఆధారపడగలిగితే అక్కడ అద్భుతాలు చూడగలము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, అద్భుతాలను చూడగలం. ఆత్మ పరిశీలన చేసుకుంటూ, బహుశా మనలో చాలామంది మన సొంత ఆలోచనలపైన, సొంత శక్తులపైన ఆధారపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ వీటన్నింటిని పక్కకు పెట్టి పేతురు గారు పెట్టినటువంటి విధముగా ఆయన, ఇదిగో ఆయనను నీ మాట మీద మేము నమ్మకం ఉంచి వలలు వేస్తున్నాం. వల పిగులునన్ని చేపలు, పడవలు పగులునన్ని చేపలు పడ్డాయి. అంత ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాలు మన జీవితంలో కూడా జరగాలి అంటే డిసప్పాయింట్ వద్దు. ప్రభు చెప్పినట్లుగా ఇంకా ఆయన మాట మీద ఆధారపడి మన వలలను ఇంకా లోతుగా వేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక చివరిసారిగా క్రీస్తునాథుని యందు ప్రియబిడ్డలారా, లూకా గారు రాసిన శుభవార్త 5వ అధ్యాయం 8వ వచనము. సీమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి, నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపోండి అని పేతురు గారు తెలిపినటువంటి మాట. అప్పటి వరకు నేనే తోపును అనుకున్నటువంటి పేతురు గారు ఎప్పుడైతే వల పినుగునన్ని చేపలు పడ్డాయో, పడవలు పగులునన్ని చేపలు పడ్డాయో, వెంటనే తన స్థితిని గమనించేశాడు పేతురు గారు. వెంటనే తన స్థితిని గమనించాడు. తన స్థితి ఎలాంటి రకమైన స్థితి? ఒకప్పుడు అనుకుంటున్నాడు, నేను టాలెంటెడ్ జాలరుని,
నాకన్నా ఇంకా వేరే వాడు ఎవడూ లేడు, నేను నా థియరీ కరెక్ట్ అని అనుకునేటువంటి వాడు ఎప్పుడైతే యేసుక్రీస్తు థియరీ కరెక్ట్ అయినా ఆయన మాట మీద ఆధారపడ్డాడో ఏమన్నాడు తెలుసా? సిగ్గుతో పేతురు గారు ఏమన్నారో తెలుసా? అయ్యా, నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపోండి. చూడండి, ఆయన స్థితిని ఇమ్మీడియట్గా గమనించగలిగాడు. రోజున మొదటి పట్టణం ఈ మాటకు వస్తే, మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త ఏమంటాడో తెలుసా? హా చెడితిని అంటాడు. హా చెడితిని, ప్రభు తనను పిలుచుకుంటున్నారు. ఏమంటున్నారు? యెషయా ప్రవక్త అన్వోధినేస్, నేను పాపాత్ముడిని కదా, నేను బలహీనును కదా, అలాంటిది నన్ను ఉపయోగించుకొని నీ సేవకు పిలుచుకుంటున్నావేటయ్యా, నేను పాపాత్ముని, అయోగ్యుడైనటువంటి సేవకుని హా చెడితిని అన్నారు. కానీ హా చెడితిరి అని అనలా యెషయా ప్రవక్త. ఇతరుల గురించి గోలే లేదు, తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. దేవుడు పిలిచినప్పుడు వాక్యాన్ని బోధించమని పిలిస్తే ఏమన్నాడు తెలుసా? హా చెడితిని, నేను పాపాత్ముని. చూడండి, యెషయా తన అయోగ్యతను గుర్తిస్తున్నాడు, తన స్థితిని గుర్తిస్తున్నాడు. ప్రియ సహోదరులారా, రెండవ పట్టణంలో పౌలు గారు గిల్టీ కాన్షియస్. ఒకప్పుడు సంఘాన్ని ఎదిరించినటువంటి వాడు, యేసుక్రీస్తుని ఎవరైతే అనుసరిస్తున్నారో వారందరినీ చంపేసినటువంటి వాడు, సౌలుగా ఉన్నప్పుడు వేలహింసలు మొదలుపెట్టినటువంటి వాడు. ఆ చంపేసినటువంటి గిల్టీ కాన్షియస్ తనలో ఉండిపోయింది. ఎవరిలో? పౌలు గారిలో ఉండిపోయింది. ఒకప్పుడు పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నటువంటి పరిణయంలో ఎవరైతే క్రీస్తుని అనుసరిస్తున్నారో అందరిని కూడా చంపేస్తే క్రీస్తు దర్శనమైంది. ఆ గిల్టీ కాన్షియస్ ఇంకా ఉండిపోయింది. అరే, ఇంత శక్తి కలిగినటువంటి యేసుక్రీస్తును ఒకప్పుడు నేను హింసించానే, ఇంత శక్తి కలిగినటువంటి యేసుక్రీస్తును ఆయన అనుసరించేవారిని ఇంతలో బాధించానే. ఆ గిల్టీ కాన్షియన్స్ పౌలు గారిలో ఉండిపోయింది. ఏమంటాడు తెలుసు? ఈ రోజున ఆయన స్థితిని గమనించి, నేను జీవించినను మరణించినను ఆ యేసు క్రీస్తు కొరకే జీవిస్తాను, మరణిస్తాను అన్న స్థితికి ఈ పౌలు గారిని తీసుకుని వచ్చారు ప్రభునందు ప్రియ సహోదరులారా. గిల్టీ కాన్షియస్, ఫ్రమ్ గిల్టీ టు గ్రేస్. దేవుని శక్తి వలన నేను ఇప్పుడు జీవించగలుగుతున్నాను అని పౌలు గారు అంటున్నారు. ఇంకేమన్నారో తెలుసా? ఆయన నేను పాపాత్ముల్లో ప్రథముడను. ఆయన అయోగ్యతను గుర్తిస్తున్నాడు పేతురు గారు. ఏమని? నేను పాపాత్మలో నేను చెడు మాటలు ఆడినటువంటి వాడిని, చెడు ఆలోచించినటువంటి వాడిని, పాపాత్మలో ప్రథముణ్ణి. దిస్ ఈజ్ మై అన్వోదినెస్, ఇది నా అయోగ్యత. శక్తి వలన నేను జీవించగలుగుతున్నాను అన్న స్థితికి ప్రభు తీసుకుని వచ్చారు. ఇక ఈ రోజున సువిశేషపట్నంలో మనం చూస్తున్నాం, పేతురు గారు ఎప్పుడైతే నేను తోపు అని అనుకున్నారో, లేదా నేను అటంతా శ్రమ పడ్డాను, అన్నీ చేశాము, నువ్వేంటి ఇప్పుడు వచ్చావు చెప్తున్నావు, నీ మాట మీద నేను వేస్తున్నాను, వలన వేశారు క్రీస్తునాథుని యందు ప్రియబిడ్డలారా. చూడండి, డౌట్ నుంచి, హెసిటేషన్ నుంచి డిసైపుల్షిప్ వరకు, అనగా ముమ్మారు బొంకినటువంటి వాడు, నిరాకరించినటువంటి వాడు యేసుక్రీస్తును. ఎందుకు? సిగ్గు ముసుగులో క్రీస్తును కాదన్నాడు, సిగ్గు ముసుగులో క్రీస్తును నిరాకరించాడు. అంతటి వాడిని తీసుకుని వచ్చి నాడు ఈ బొమ్మారు బొంకినటువంటి పేతురు మీద, అతిశయించినటువంటి పేతురు మీద, బొంకినటువంటి పేతురు మీద నిలబెట్టబడినటువంటి ఈ యొక్క శ్రీసభై ఇంకా పనిచేస్తుంది. ఏమంటారో తెలుసు ఈయన? వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్ అంటారు. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుని అంటారు. నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటో తెలుసా? వీరందరూ బలహీనులే, వీరందరూ అన్వోదినెస్ కలిగినటువంటి వారు, అయోగ్యులే. కానీ అంతటితో ఆగిపోలేదు. యెషయా ప్రవక్త నేను అయోగ్యుని అంతటితో ఆగిపోలేదు, ఒక్క స్టెప్ అహెడ్ తీసుకున్నాడు. ప్రభు ఆయన్ని తన పరిచారికగా అపాయింట్ చేశారు. పౌలు గారు గిల్టీ కాన్షియన్స్లో అలా ఉండిపోలేదు. ఏం చేశాడో తెలుసా? క్రీస్తు కొరకు సువార్తను ప్రకటించడానికి ముందుకు వెళ్ళాడు. పేతురు గారు అరే సిగ్గు, ఎందుకంటే తను తీరి వేరు, యేసుక్రీస్తు తీరి వేరు. అయినప్పటికీ కూడా క్రీస్తు ప్రభుని ఆధారపడ్డాడు. ప్రభు నేను పాపాత్మని ఇక్కడి నుంచి పారిపోండి. పేతురుని డిసైపుల్, శిష్యునిగా మార్చుకున్నాడు. చాలామంది ఏం చేస్తామో తెలుసా? మనకున్న బలహీనతలతో మనం ఆగిపోతాం. చాలామంది యెషయా ప్రవక్త లాంటి బలహీనతలు ఉన్నాయి, చాలామందికి పౌలు గారు లాంటి బలహీనతలు ఉన్నాయి, చాలామంది పేతురు గారు లాంటి బలహీనతలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి రుగ్మతలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి విఫలాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి అపజయాలు, జయాలు ఉన్నాయి. వీటితో మనం ఆగిపోకూడదు. ఇందులోనే ప్రభు మనతో మాట్లాడబోతాడు. మన బలహీనతల్లోని ప్రభు మనలను బలవంతులుగా చేస్తారు. వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్ అన్నాడు పునీత్ పౌలు గారు. నువ్వు చెప్పగలవా?
రోజున బహుశా నువ్వు పాపములో చాలా బలహీనముగా ఉన్నావామో, లేదా నువ్వు పుణ్యాన్ని సంపాదించుకోవడం బలహీనముగా ఉన్నావామో, లేదా నీ వివాహాంతస్తులో జీవించవలసినటువంటి జీవితంలో బలహీనముగా ఉన్నావామో, నా గురుత్వ జీవితంలో నేను బలహీనంగా ఉన్నానేమో. కానీ ఈ బలహీనతలతో మనం ఆగిపోకూడదు. ఒక్క అడుగు ట్రై. ప్రభు చెప్పిన మాట, నీ బోట్లను వలలను కాస్త ముందుకు వేయండి అన్నాడు ప్రభు. ప్రయత్నం చేద్దామా? ఈ రోజున సమస్య ప్రతి చోట ఎక్కడ వస్తుందో తెలుసా? మనము ప్రయత్నించకపోవడంలోనే, మన బలహీనతలతో మనం ఆగిపోవడంలోనే పలానా సమస్య వచ్చిందంటే మానేస్తాం. పలానా ఏదైనా మన జీవితంలో జరగరానిది జరిగితే మానేస్తాం. ముందున్న దానికోసం మనం చూడం. కాబట్టి ప్రియ సహోదరులారా, బలహీనతల యందు మనం బలవంతులుగా తయారవడానికి ప్రయత్నము చేద్దాం. ఆ ప్రభు యొక్క శక్తిని, ప్రభు యొక్క వరాలను కోరుకోవడానికి ప్రయత్నము చేద్దాం. తలలో వంచి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ నామమునకు వేలాది వందనములు, స్తోత్రములు. గడిచిన బ్రతుకు దినములన్నింటిలో కంటికి రెప్పలా కాచి కాపాడారు ప్రభువా. మా అందరికీ బలహీనతలు ఉన్నాయి ప్రభువా. ఈ బలహీనతలతో మేము ఆగిపోక పేతురు గారి వలె, యెషయా ప్రవక్త వలె, పౌలు గారి వలె మేము ఒక చిన్న ప్రయత్నం చేసి ముందుకు సాగడానికి కావలసినటువంటి ఆశీర్వాదాలు, బలహీనతల్లోనే నువ్వు మమ్మల్ని బలపరుస్తావనేటువంటి నమ్మకాన్ని మాకు కలిగించమని ప్రార్థన మన నాథుడిని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. లేచి నిలవ